హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు కొబ్బరి కారం చూపిస్తాను. చూడండి, దీంట్లో మిక్సీకి సగం గిన్నె వరకు ఎండుమిరపకాయలు, ఇవేమి యాంచాల్సిన అవసరం లేదు, అలాగే పచ్చి వేయాలి. అలాగే ఇన్ని మిరపకాయలకు ఒక స్పూన్ ఉప్పు వేయాలి. అయిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేయాలి. ఏవి ఏంచే అవసరం లేదు, అన్నీ పచ్చివే. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు కాదు 4 స్పూన్లు ధనియాలు. ఓకేనా, ఇంతే. ఉప్పు, ధనియాలు, జీలకర్ర. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి నల్లపేడి కొబ్బరి కావాలండి. ఎర్రపేడిది అయితే అంత టేస్ట్ ఉండదు, బ్లాక్ ఇది ఉండాలి. చూడండి, ఇలా పట్టుకొని ఒక 2 గుప్పిళ్ళు వేసుకోవచ్చు అన్ని మిరపకాయలు, ఎందుకంటే మిరపకాయలు బాగానే కారం ఉన్నాయి. అలాగే వెల్లుల్లి కూడా ఇలా వేసుకోవచ్చు. అంతే, మిక్సీ కొట్టుకుంటే కొబ్బరి కారం రెడీ. తయారైపోయింది మన కొబ్బరి కారం. ఇది మనం దోశల్లో వేసుకోవచ్చు, ఫ్రై కూరల్లో వేసుకోవచ్చు, చాలా వాటిల్లో వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంది. 2 months వరకు మనకు స్టాక్ ఉంటుంది. ఏమి స్మెల్ రాదు, ఏమి రాదు. సింపుల్గా తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.